ఈ ప్రభుత్వాన్ని శాసించేటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు లేరు. లేదా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను పిలిచి ఏమయ్యా మీరు తప్పు చేశారో, మా వాళ్ళ చేత తప్పు చేయించారు కాబట్టి మా వాళ్ళు ఇంత జరిమానా కడుతున్నారు, మీరు తప్పుకి ఏం చేస్తారనేటువంటిది మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వ జోక్యం లేకుండా, పోలీసుల జోక్యం లేకుండా ఈ బోట్లు తరలి వెళ్ళిపోయాయని ఏ ఒక్క సామాన్యుడు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దీని వెనక సూత్రధారి అయినటువంటి ఎవరైతే ఉన్నారో తప్పు తేల్చకుండా, తప్పు కేవలం మత్స్యకారుల వల్ల జరిగిందన్నట్టుగా తప్పు తేల్చిన తర్వాత పాపం ఆ మత్స్యకార గ్రామాలు చుచ్చిపెట్టి, మత్స్యకార కుటుంబాలు చుచ్చిపెట్టి, పేద కుటుంబాలకి జరిమానా వేసి వాళ్ళు అంత నీతిగా నిజాయితీగా మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ వర్గం వ్యవహరిస్తుంటే మత్స్యకార సామాజిక వర్గం, ప్రభుత్వం మీరు ఎందుకు వాళ్ళకి అనుగుణంగా ఆలోచన చేయకుండా నిమ్మక నీరెత్తినట్టుగా చేస్తే మావాడేలే, మత్స్యకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుంది, మమ్మల్ని మేము కాపాడుకోవడం ముఖ్యం, మాకు రాజకీయాలు ముఖ్యం, మాకు మావాడు ముఖ్యం, మాకు మత్స్యకారులు అవసరంలే, మాకు మత్స్యకారులు ముఖ్యంలే అన్నట్టుగా మాట్లాడినట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ స్పష్టంగా చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పాం, మేము చెప్పాం. లోకేష్ ఏ రోజైతే సాగర్ డిఫెన్స్కి సంబంధించి జోవలదేనికి వచ్చాడో ఆ రోజే ఈ బోట్లకు సంబంధించి దొంగతనంగా తరలించేదానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అందులో భాగంగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. వీళ్ళందరూ కలిసి మభ్యపెట్టారు. ఆ తోటయ్య అనేటువంటి వ్యక్తి కాపు ఎవరైతే ఉన్నారో స్పష్టంగా అందరి ముందు ఏప్రిల్ 6వ తేదీ పాకాల్లో జరిగినటువంటి మత్స్యకారుల సమావేశంలో స్పష్టంగా చెప్పాడు. వాళ్ళిద్దరు ఫోన్ చేశారు, మాట్లాడారు, 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు, అక్కడ మినీ బైపాస్ రోడ్ దగ్గర మాకు చేర్చారు, కాబట్టి ఇవన్నీ జరిగాయి, కాబట్టి ఆ తప్పులో మేము భాగస్వాములమే, మేము కూడా చేసామని చెప్పి వాళ్ళందరి ముందు మాట్లాడడం జరిగింది. అటువంటిది ఆ మత్స్యకారుల దగ్గర ఆ రోజు ఏదో కొంత పెనాల్టీ వేశారు. పాపం అంత కట్టలేము, కుయ్యో మర్రో అన్నారు వాళ్ళు. దాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఎందుకంటే సాయంకాలం ప్రారంభమై తెల్లవారులు జరిగింది. దాని మీద వాయిదా వేస్తున్నారు. మరలా నిన్న 124 గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాకిచెరలో కలిశారు. దాని మీద ఒక ముగింపు పలికారు. సంతోషం, పాపం వాళ్ళలో ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం జరిమానా వేశారు, అంతవరకు సరిపోయింది. ఈరోజు అందరం అడిగేది, మీరు అందరు కలిసి మత్స్యకారులను బలి చేసి వాళ్ళకి సంబంధించి జరిమానా వేసి తప్పు వాళ్ళు నిర్ధారించిన తర్వాత ఆ తప్పు చేసినటువంటి వ్యక్తులను ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా?